వీళ్ళందరికీ కనిపిస్తుంది స్టేజ్. దాదాపు 400-500 బ్యాచెస్ పెట్టించాము. అవన్నీ కూడా ఎవరైనా డిస్ట్రిబ్యూట్ చేసి బ్యాచెస్ అందరికి పంపమనండి. మనము పెట్టుకుంటే ఉపయోగం లేదు, బయట జనాలు తెలిసేటట్టుగా పెడితే బాగుంటుంది. ఆ లాస్ట్ కార్నర్ నుండి వాళ్ళు పట్టుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ కొంతమంది నమస్కారం. లాస్ట్ 2 బైపార్టీస్ డిమాండ్ ఏదైనా పెండింగ్ లో ఉందంటే అది దాదాపు దశాబ్ద కాలం నుంచి కూడా మాట్లాడుతున్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు. కాబట్టి మనం కూడా వాళ్ళు మాట తప్పి మనం డిమాండ్ యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల అన్నది మనకు ఒక పక్క రిక్రూట్మెంట్ లేదు, టెక్నాలజీ డెవలప్ అయిందంటుంది. బట్ ఇక్కడికి వచ్చే లోపల టెక్నాలజీ న్యాయమండి బాబు. అదే అయ్యా నరేంద్ర మోడీ గారు, అమ్మ నిర్మలా సీతారామన్ గారు, మీకు ఈ సభాముఖం నుంచి ఒక్కటే అల్టిమేటం జారీ చేస్తున్నా నేను. అదేవిధంగా ఇంకొకటి సార్, అదేవిధంగా మనము ఆల్టర్నేటివ్ ఛానల్స్ 9 నెలల బ్యాంకింగ్ రంగంలోని ఐక్య వేదిక ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు బ్యాంక్ వృద్ధులు 27 జనవరిన దేశవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు సభ్యులు పాల్గొంటారు. గతంలో ఐబీఏ బ్యాంకుల యాజమాన్యాలు తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన హామీ మేరకు మాకు 5 రోజుల పని దినాలు కావాలని చెప్పి మా డిమాండ్ అయితే పెట్టారు. అయితే గవర్నమెంట్కి వీళ్ళు ఐబీఏ రిఫర్ చేసింది, అంటే ఇది 5 రోజుల పని దినాలు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్తే గవర్నమెంట్ నుంచి అప్రూవల్ లేకుండా ఇంతకాలం వాళ్ళు కాలయాపన చేస్తూ ఈరోజు సమ్మెకు వాళ్ళు ప్రధాన కారణమయ్యారు. అయితే దాదాపు 8 లక్షల మంది, దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు ఈరోజు 2 లక్షల మంది రిటైర్ అయిపోతే 8 లక్షల మంది మీద ఈ పనిభారం పడి ఈ పనిభారంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము మాకు ఖచ్చితంగా ఈ 5 రోజులు అనేది పెడితే మాకు బాగుంటుంది అని చెప్పి మేము అడగడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మీ డిమాండ్ చాలా ఖచ్చితంగా మంచిదే, మేము డిమాండ్ తీరుస్తాము అని చెప్పి ఒకవైపు చెప్తూ ఉన్నారు. కానీ తర్వాత వాళ్ళు డిమాండ్ అనేది తీర్చకుండా ఇంతకాలం కాలయాపన చేశారు. 22-23వ తారీఖున నిన్న జరిగిన చీఫ్ లేబర్ కమిషనర్ ఢిల్లీ దగ్గర బ్యాంక్ యూనియన్లు, తర్వాత ఐబీఐ చైర్మన్లు, తర్వాత బ్యాంకుల యాజమాన్యాలు, తర్వాత యూనియన్లు కలిసి మాట్లాడుతున్నప్పుడు ఫైనాన్స్ విషయానికి సంబంధించిన సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎట్లాంటి హామీ ఇవ్వకపోవడం వల్ల ఈ రోజున మేము సమ్మెకు ఇక్కడ ప్రజలంతా గమనించవలసింది ఏంటంటే బ్యాంకుల్లో ఉద్యోగాలు జీతాల కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అదే చాలామంది ఇక్కడ జీతభత్యాల కోసం మేము చేయడం లేదు, కేవలము మా పనిభారాన్ని సర్వీస్ కండిషన్స్ కోసం చేస్తాం. పనిభారం ఎక్కువైపోయి కూర్చున్న చోటే చాలామంది ఉద్యోగులు చనిపోవడం జరిగింది. దీనికి రిక్రూట్మెంట్ చేయండి అంటే మీకు డిఫరెంట్ ఛానల్స్ ఉన్నాయి, ఏటీఎంలు ఉన్నాయి, క్యాష్ మిషన్స్ ఉన్నాయి, తర్వాత నెట్ బ్యాంకింగ్ ఉంది, మొబైల్ బ్యాంకింగ్ ఉంది అన్నప్పుడు ఎందుకంటే బ్యాంకు ఉద్యోగాలు చాలా తక్కువ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు చెప్తూ ఇప్పుడేమో బ్యాంకులు మూసేస్తే 4 రోజులు మూసేస్తే ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది, బ్యాంకింగ్ రంగమంతా డిస్టర్బ్ అయిపోతుంది, ప్రజలంతా ఇబ్బంది పడతారని చెప్పి ఈ రోజున కొన్నిసార్లు చెప్తారు. కాబట్టి మేము చేస్తున్న న్యాయమైన డిమాండ్ని 5 రోజుల పని దినాలు ఖచ్చితంగా రావాలి. దానికి ఆల్రెడీ మీరు ఒప్పుకున్నారు, ఐబీఐ ఒప్పుకుంది, గవర్నమెంట్ అప్పుడు చేయకుండా ఎందుకు దీన్ని చేయకుండా? దీని వెనక ఎవరైనా పెద్ద వ్యక్తులు ఉన్నారా లేదా రాజకీయ నాయకులు ఉన్నారా? ఎవరున్నారైతే మాకు తెలియదు. కాకపోతే ఈ డిమాండ్ సాధించేటప్పుడు మా ఫైట్ అనేది ఆగదు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో దీనికోసం 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఇండిపెండెంట్ స్ట్రైక్లో పోవడానికి కూడా మా నాయకులు ఇస్తే ఆ పేరు నడుచుకుంటామని తెలియజేస్తాం. నా పేరు నాగరాజు, ఈఎఫ్పి జిల్లా కర్నూలు. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. ఇప్పుడు ఇందాక స్పీకర్ చెప్పినట్లు ఒకే ఒక పాయింట్ చెప్తాను నేను. 2 సంవత్సరాల కిందట మనకు ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. అంటే ఐబీఏ మనకు రికమెండ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ అప్రూవల్ చేయాల్సిన అవసరం ఉంది. 2 సంవత్సరాల నుంచి మనకు ఏదైతే 5 డే బ్యాంకింగ్ మనకు ఇవ్వాలనుకున్నారో ఆ 5 డే బ్యాంకింగ్ అనేది మనకు ఇవ్వకుండా 2 సంవత్సరాల నుంచి స్ట్రైకు మనము లాస్ట్ ఇయర్ మార్చ్ 24-25 స్ట్రైక్ చేస్తామని మనం కాల్ ఇస్తే లేదు, ఈ 5 డే బ్యాంకింగ్ అనేది యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది, తొందరలో మనము 5 డే బ్యాంకింగ్ చేస్తామని చెప్పిన తర్వాత డిఫర్ చేయడం జరిగింది. అయినా సరే 9 నెలలు అయిపోయింది, ఇప్పుడు కూడా మనకు 5 డే బ్యాంకింగ్ గురించి మాట్లాడట్లేదు. ఇది మనకు ఆల్రెడీ సైన్ చేసిన సబ్జెక్ట్ ఇది, అయినా మనకు 5 డే బ్యాంకింగ్ ఇవ్వట్లేదు. ఇందాక స్పీకర్ చెప్పినట్లు మన సెల్ఫ్ కోసం ఏం చేయట్లేదు. ఎందుకంటే మన బ్యాంకర్స్ అనేది ఏదైనా సెంట్రల్ నుంచి స్కీమ్ తీసుకోండి, పిఎంస్ అనేది తీసుకోండి, మనము బ్యాంకర్ పరంగా ప్రతి ఒక్కరూ హెల్ప్ చేస్తున్నాము. ఎస్హెచ్జి లోన్స్ ఏదైతే ఉందో మనం డబుల్ చేసి ఇవ్వడం జరుగుతుంది.
పిఎం కిసాన్ అనేది ఇమీడియట్గా అకౌంట్లో పడినట్లు మనము అకౌంట్స్ ఓపెన్ చేసి వాళ్ళకి చేయడం జరుగుతుంది. ఇంకొకటి మన పిఎం సంబంధించి ఏదైనా సెంట్రల్ స్కీమ్స్ కానీ మనము సక్సెస్ చేస్తున్నాము. ఇదే విషయము మనకు అప్రిషియేషన్ కూడా జరగడం జరిగింది బ్యాంకర్స్ పైన. కానీ ఫ్రైడే బ్యాంకింగ్ అనేసరికి మనకు రిజిడ్గా ఉన్నారు గవర్నమెంట్ కూడా. ఈ విషయము మనము స్ట్రైక్ రూపంలో రోడ్ల మీద వచ్చి మనం స్ట్రైక్ చేసి మనము సాధించుకోవాలని మనమంతా లీడర్స్ డైరెక్షన్ మీద మనం ఈరోజు స్ట్రైక్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.